హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసిన్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గంగవల్లి ఆకుకూర మామిడికాయ పప్పు సూపర్ కాంబినేషన్ అండి. కంపల్సరీ ట్రై చేయండి. ఆకుకూర 2 మామిడికాయలు, 1 ఆనియన్, పప్పు దాని నిండా దానికన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీ పప్పు తీసుకొని బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టండి. అలా పెడితే గ్యాస్ పెట్టదు, హెల్త్కి కూడా మంచిది. ఆకుకూరను మొత్తగా ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ బాగా కడగండి, ఎందుకంటే ఇసుక ఉంటుంది. ఓన్లీ వేర్లు కట్ చేసి ఆ పైన భాగం అంతా తీసేసుకోండి. అలా లావు కనిపించిన పప్పు ఉడికేసరికి సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది. తీసుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేయండి. తర్వాత మామిడికాయ ఉంది కదండి, దాన్ని కూడా పీల్ తీయాల్సిన అవసరం లేదు, పెద్దగానే కట్ చేసేయండి. పప్పు కుక్కర్లోనే కాబట్టి సాఫ్ట్గానే మెత్తగా ఉడికిపోతుంది. దీంట్లో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేయాలండి. ఈ పప్పు కొంచెం గట్టిగా ఉండాలి, ఇంకోటి కొద్దిగా మెత్తగా ఉడకకూడదండి. లైక్ ఎట్లా పలుకుగా ఉండాలి. పప్పు మెత్తగా ఉడికితే టేస్ట్ ఉండదు, కొంచెం గట్టిగానే ఉండాలండి. మామిడికాయ గంగవాలి ఆకు, దానికి 2 గ్లాసుల వాటర్ వేయాలండి. 2 గ్లాసుల వాటర్ వేస్తే సరిపోతుంది. వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుందండి. చూసిందే పప్పు సాఫ్ట్గా ఉడికిపోయింది, పలుకుగానే ఉంది పప్పు కూడా. మామిడికాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. పప్పు అంతా కొద్దిగా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తి తీసుకొని బాగా వెనపాలి. వెనిపిన తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం మెంతికూర, కొత్తిమీర అవన్నీ వేసి అవి కొద్దిగా దోరగా వేగాలండి. దోరగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. దీంట్లో మీకు ఇష్టమైతే ఒక చిన్న ఆనియన్ వేయండి, వేస్తే బాగుంటుంది. కొందరు వేస్తారు, నేనైతే వేయలేదండి. తాలింపు అంతా దోరగా వేగిన తర్వాత పప్పులో యాడ్ చేసి కలిపేయాలండి, అంతే. చాలా బాగుంటుందండి. దీంట్లో కాంబినేషన్ మామిడికాయ చట్నీ ఉంది కదండి, ఆ 2 కలుపుకొని తిన్న సూపర్ అండి అసలు. మీరు కంపల్సరీగా ట్రై చేసి చూడండి. గంగవల్లి ఆకుకూర మామిడికాయ పప్పు, ఇది హెల్త్కి చాలా మంచి ఆకుకూర అండి. ఈ సమ్మర్లో మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. గంగవల్లి ఆకుకూర ఫ్రై అండి, ఇది రొట్టెలలో, వైట్ రైస్లో చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. దీని ప్రాసెస్: ఒక 2 ఆనియన్స్ తీసుకొని, ఆకుకూర మొత్తం కాడలు లేకుండా తీసుకొని రెడీ పెట్టుకొని బౌల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసి, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు 2 వేసి కొద్దిగా బాగా కలపాలండి. కలిపి కొంచెం ఆనియన్స్ అంతా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి అవంతా అయిపోయిన తర్వాత దీంట్లో ఇది రొట్టెలో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి కర్రీ. అన్ని బ్రౌన్ ఆనియన్స్ అంతా కొద్దిగా వేగిన తర్వాత ఆకుకూర తీసి పెట్టుకున్నాం కదండి, ఆకుకూర కాడలు లేకుండా కొంచెం ఆకుగానే తీసుకోండి. ఆకుకూర అంతా వేసి ఒకసారి అంతా కలిపేయాలండి. అంత నీట్గా కలిపేసిన తర్వాత ఒక చిన్న టమాటోస్ 1 అయితే ఒకటి, కొంచెం పెద్దగా ఉంటే ఒకటి, చిన్నగా ఉంటే 2 టమాటోస్ కట్ చేసి రెడీగా పెట్టుకోండి. వాటిని కూడా ఆకుకూర అంతా కలిపేసిన తర్వాత అండి దీంట్లో ఇప్పుడు కొద్దిగా కర్రీకి సరిపడినంత కారం యాడ్ చేసి కూరలో మొత్తం కలిసిపోయేటట్టుగా కలిపేయాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటోస్ యాడ్ చేద్దామండి. టమాటోస్ యాడ్ చేసి టమాటోస్ కూడా కర్రీలో బాగా ఉడికిపోయిన తర్వాత నీట్గా ఇంకా ఒకసారి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, అంతే అండి. దీంట్లో అల్లం వెల్లుల్లి కూడా మర్చిపోవద్దండి, వేయండి. అంతే వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి, అంతే అండి. రైస్ రొట్టెల్లో బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.